గత 23 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి సేవ చేశారని పార్టీ ఇచ్చే సమాచారం మేరకు వారం 10 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. ఇరవై 23 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి సేవ చేశానని పార్టీ ఇచ్చే సమాచారం మేరకే వారం 10 రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని బేతి సుభాష్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. ఎస్ సుజాత, బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల అదే అంశం దాదాపు మొత్తంగా కూడా అసంతృప్తిని దాదాపు వెలగక్కుతున్నటువంటి నేతలైతే కనబడుతున్నారు. ప్రతినిత్యం ప్రతి చోట కూడా అసంతృప్తి రాగాలైతే వినిపిస్తూనే ఉన్నాయి. ఇటు ఉప్పల్లో ఉన్నటువంటి బేతి సుభాష్ రెడ్డి ఈరోజు తన కార్యకర్తలతో పాటు ముఖ్య అనుచరులతో అలాగే సలహాదారులతో ఈరోజు తను కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు, అసలు కారణాలు ఏంటో చెప్పలేదు. కనీసం నీకు ఈ సందర్భంగా ఈ కోసం టికెట్లు ఇవ్వడం లేదు, నువ్వు చేసిన తప్పు ఇది. కనీసం మేకప్ పిల్లని బలిచ్చే ముందు కనీసం ఆ నీళ్లు పోసి బలిస్తారు. చివరిగా అదే ఉరిశిక్ష వేసే ఖైదీ కనీసం చివరి కోరిక ఏదని అడుగుతారు. అలాంటిది నన్ను ఎందుకు తప్పించారు, నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు, కనీసం చెప్పకుండా తన టికెట్ను ఇతరులకు కేటాయించిన దానిపైన తన పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. వారం రోజుల్లోగా తనకు ఖచ్చితంగా టికెట్ ఎందుకు ఇవ్వలేదో మొత్తం విషయాలు చెప్పాలని ఇటు పార్టీకి మొత్తం ఆయన అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దాదాపు 2001 నుంచి తాను పార్టీలో కొనసాగుతున్నానని, ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా, ఎన్నో కేసులు పడ్డా కూడా తను భరించానని, అన్ని రకాలుగా పార్టీకి ఇంత కృషి చేస్తే తనను ఇలా అకస్మాత్తుగా టికెట్ ఇవ్వకుండా తొలగించడం, అవమానించడం ఇది సరికాదంటూ ఆయన పార్టీని ఈరోజు ప్రశ్నించిన నేపథ్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ జెండా మోసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ జాటిన వ్యక్తికి ఈరోజు టికెట్ ఇచ్చారు. ఇటు కారు గుర్తు కోసం మహర్నిశలు చేసినటువంటి నేతను నేను. అలాగే నా ప్రాంతంలో దాదాపు క్యాడర్ అంతా కూడా ఇంత పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి ఏర్పాటు చేశాను. ఎక్కడ కూడా ఒక మాట చెప్పకుండా ఒక్కసారిగా టికెట్ ఇవ్వకపోవడం అనేది తనకు అవమానకరంగా తను ఈరోజు తన బాధను వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో తాను పూర్తిగా ఏర్పాట్లలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కరుగా అసమ్మతి అనేది రాగం వినిపిస్తూనే ఉంది. ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అందుబాటులో లేరు. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు దాదాపు గత వారం టికెట్ ప్రకటించిన వారం తర్వాత అందరూ ఒక్కొక్కరిగా ఒక్కొక్క నియోజకవర్గం నుండి తెర మీదకి వస్తూనే ఉన్నారు, అసంతృప్తి రాగం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 115 మందికి ఇస్తే వాళ్ళంతా కూడా గెలుస్తారు, అసమ్మతి అనేది ఎక్కడ ఉండదు అని బహుశా కేసీఆర్ భావించి ఉండొచ్చు. కాకపోతే అది ఎక్కడ కూడా కనబడడం లేని పరిస్థితి కనిపిస్తుంది. 115 మందికి దాదాపు అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అసమ్మతి రాగం అనేది ఎక్కువ మొత్తంలో వినిపిస్తుంది. ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు, వర్గాలుగా విభజించిపోయారు. ఎమ్మెల్యేలుగా ఎవరికైతే టికెట్ వచ్చిందో వాళ్ళకి ఎవరికి కూడా అందుబాటులో ఉంచకుండా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకు స్థానిక నేతలతో ఎవరికి కూడా అందుబాటులో ఉంచకుండా ఇప్పటికే వర్గాలుగా విభజించిపోయి వారిని ప్రత్యేకంగా టూర్లకు యాత్రలకు కూడా పంపడం జరిగింది. సో ఈ రకంగా దాదాపు నియోజకవర్గాల్లో అసంతృప్తి రాగం అయితే పెద్ద ఎత్తున అనిపిస్తుంది. మరి బీఫామ్ ఇచ్చే వరకు ఇలాంటి పరిస్థితి వస్తే టికెట్ల విషయంపై పునరాలోచన చేస్తారా? ఇప్పుడు ఇచ్చినటువంటి ఎవరికైతే 115 మందికి ఎవరికైతే ఇచ్చారో వారన్నింటి కూడా మరి వారిపైన ఆలోచించి మరి వీరిని చేస్తారా? ఎందుకంటే ఏ రకంగా అయితే ఇదివరకు ప్రకటించిన టికెట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటికైతే టికెట్లు ప్రకటించలేదు. ఇప్పుడు ఒక రకంగా పార్టీ వీరు గెలుస్తారు, గెలుకూరాలు వీళ్ళే అంటూ వీళ్ళు ఏవైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ప్రకటించిన వాళ్ళు దాదాపు అందరిపైన కూడా అనేక రకాలటువంటి కేసులు కావచ్చు, దాదాపు విమర్శలు అయితే ఉన్నాయి. నియోజకవర్గాల్లో వాళ్ళ పెత్తనాలు, వాళ్ళ కుటుంబ పెత్తనాలు ఉంటాయని దాదాపు ఉన్నాయి. సో ఈ రకంగా ఇప్పుడైతే ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇటు చేవెలలో కూడా దాదాపు నిన్న మొన్న వచ్చేటువంటి పథకాల్లో తమకు ఎక్కడ కూడా తమ నిజమైన పేర్లకు న్యాయం చేయట్లేదంటూ వాళ్ళు కూడా బహిర్గతమైతయ్యారు. ఇప్పుడు బేతి సుభాష్ రెడ్డి అంశం తెర మీదకి వచ్చింది. దాదాపు తను చేసిన తప్పు ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ఓవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా పార్టీ మారతానని నిన్న చెప్పిన నేపథ్యంలో తన అల్లుడు ఎస్పీగా ఉన్నటువంటి తన అల్లుడిని
తప్పించారు, ఈ రకంగా వ్యక్తిగతంగా కూడా దాడికి దిగుతున్నారంటూ ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. దాదాపు ఇంకా ఎమ్మెల్యేలుగా చివరి నిమిషం వరకు కూడా తాము కొనసాగుతాం, పార్టీలో ఉంటామని చెప్తున్న నేపథ్యం. మరి పార్టీ అయితే ఇప్పటివరకు అయితే అధిష్టానం ఎక్కడ కూడా పార్టీకి కానీ అసంతృప్తి వ్యక్తం చేసేవారిని కానీ అసమ్మతులను కానీ ఎక్కడ వాళ్ళు కూల్చేసేదానికి ఇప్పటివరకు అయితే ఎవరిని కూడా మధ్యవర్తిగా ప్రకటించలేదు. ఎవరికి వాళ్ళు మీడియా ముందుకు వస్తున్నారు, సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ఎమ్మెల్యే టికెట్ తమకు ఎందుకు రాదు, ఖచ్చితంగా రెబల్గానైనా పోటీ చేస్తామనేటట్టుగా వాళ్ళు ప్రకటించడాలు చూస్తున్నాం. చూడాలి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఎవరికి కూడా అందుబాటులో లేడు. తాను వచ్చాక మరి పరిస్థితులు ఏమైనా మారుతాయా లేక ఇదే రకంగా ఉండబోతే మాత్రం బీఆర్ఎస్ గెలుపుకు దాదాపు కష్టమనే చెప్పే అవకాశం కనిపిస్తుంది. మహేందర్ వారం 10 రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. అంటే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మళ్ళీ కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ కలిసే అవకాశం ఉందంటారా, లేకుంటే వేరే పార్టీలోకి మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా తను పార్టీ మారతానని మాత్రం ఎక్కడ చెప్పలేదు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ పోటీకి సీట్ అయితే కైవసం చేసుకున్నాడు. పార్టీ మారతాననే విషయం ఎక్కడ చెప్పలేదు. కేవలం తను ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఆ విషయం మాత్రం తెలుసుకునేందుకు తను వారం రోజుల పాటు ఇటు ముఖ్యమంత్రికి ఏకంగా తను సవాల్ విసిరాడు. రకంగా అల్టిమేటం కూడా జారీ చేశాడు. సో నియోజకవర్గంలో తను తప్పించడం పైన తను ఇండిపెండెంట్గా పోటీ చేయాలన్నా ఇతర పార్టీలోకి వెళ్ళాలన్నా తన మీద ఉన్న అభియోగాలు ఏంటి, తన పైన వచ్చిన కంప్లైంట్స్ ఏంటి, తను చేసిన నేరం ఏంది తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో తనైతే ఈరోజు పార్టీకి ఒక అల్టిమేటం జారీ చేశాడు. సో ఇవన్నీ తెలుసుకొని మరి పార్టీ ఇంకేమైనా ఈయన చెప్పినటువంటి ఈయన సంధించినటువంటి ప్రశ్నలకు కానీ సమాధానం చెప్తుందా లేక మౌనంగా ఎలాగూ తప్పించాం కాబట్టి మౌనంగా తన పని తాను చేసుకుంటాడని తన పనికి తాను వదిలేస్తుందా చూడాలి. మరి ఏదైనా సరే వారం రోజుల తర్వాత మరి పరిణామాలు ఎలా ఉంటాయి ఉప్పల్ నియోజకవర్గంలో అనే దానిపైన ఒక సంశయం నెలకొంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు మొదటి వ్యక్తిగా తను టికెట్ రాని వ్యక్తిగా తను ఉన్నాడు. చూడాలి, ఒకవైపు మైనంపల్లి అంశం నడుస్తూనే ఉంది, రేఖానాయక్ అంశం నడుస్తూనే ఉంది, దాదాపు ధర్మం ఇవన్నీ కూడా నడుస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికైతే వారం పాటు అల్టిమేటం జారీ చేశాడు. వారంలో మరి పార్టీ నుంచి ఎవరన్నా స్పందిస్తారా, తన అనుచరులు కావచ్చు, పార్టీకి ఇప్పటికైతే తన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఇంకా 3 నెలల పాటు తన పదకాలం ఉంటుంది. మరి తన వెంట ఎంతమంది క్యాడర్ ఉన్నారు, ఎంత బలం ఉంది అనేది మరి బల ప్రదర్శన చేసుకొని ఇతర పార్టీలోకి వెళ్తాడా, ఇండిపెండెంట్గా వెళ్తాడా అనే దానిపైన అయితే ఇక చర్చ జరుగుతూనే ఉంది. చూడాలి, మరి వారం తర్వాత కానీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రేపో మాపో కేటీఆర్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి వీరందరినీ పిలుచుకొని అసంతృప్తులను అసమ్మతి నేతలందరినీ కూడా పిలుచుకొని వాళ్ళను శాంతింపజేసి పార్టీలో ఇంకేమైనా బలమైన కీలకమైన పదవులు ఏమైనా ఇస్తాడా, ఇవన్నిటిపైన ఒక అనుమానాలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తాయి. ఇదే రకమైనటువంటి అసంతృప్తితో మాత్రం కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ దాదాపు తాను ఊహించారు 100కి 119కి 100 సీట్లు తెచ్చుకుంటామని. ఈ అసంతృప్తి మాత్రం కొనసాగితే కనీసం 50 సీట్లు కూడా గెలిచే అవకాశం లేదని ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నట్టు విషయం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఏడుస్తుంటే బిగ్గర కావాల్సుకుని ఏడుస్తుంటే 80 ముసలు ఏడుస్తుంటే బాధ అనిపించింది. ఏం తప్పు చేసావు తప్పి, నువ్వు మాకు బిల్డింగ్లు కట్టించినావు, మాకు రోడ్ వేసినావు, మాకు అన్ని చేసినావు, ఏమైందని నీకు ఇయ్యలేదు అని చెప్పి అడిగితే నాకు చాలా దుఃఖం వచ్చి పట్టుకొని చేసిన ఒక్కొక్కరు కాదు 1000 మంది ప్రతి నియోజకవర్గం ప్రతి డివిజన్ వేసి కాపురా నుంచి మొదలు పెడితే ఉప్పల్ వరకు 10 డివిజన్ కాపురా డివిజన్ పెడితే ఉప్పల్ వరకు ప్రతి డివిజన్ నుంచి 1000 మంది వచ్చేసిన 1000 మంది వచ్చిన పరామర్శిస్తుంటే ఏం చెప్పాలో అర్థం కదా. ఎందుకు తీసినట్టు తమ్మి, నీకేం చేసింది, ఎందుకు వేసినట్టు చెప్పే పరిస్థితి లేదు నాకు. ఆ పరిస్థితిలో నాకు బాధ అనిపిస్తుంది. ఏం తప్పు చేసినా ఏం చేసినా ఎందుకు నన్ను ఇట్లా బలి చేసినాడు దాని మీద ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తా ఉన్నా. మరి ఇచ్చిన వ్యక్తి తిరుగుతున్నాడు, చాలా సంతోషం. కానీ నాకేంటి, నేనేం చేయాలి? నేను అభివృద్ధి పథకాలకి పరిమితం కావాలా, పార్టీ యోగక్షేమాలు చూడాలా, నాతో పాటు 23 ఏళ్ళు కష్టపడ్డ నాయకులు అందరినీ నేను చూసుకోవాలా, ముందర మాట్లాడే ముందుకి పరిస్థితి అని చెప్పి మాట్లాడితే సంతోషపడ్డా. అది కాదు, అయిపోయిన వారం రోజులు నుంచి అన్న వారం రోజులు వెయిట్ చేశాను, పిలుస్తున్నా వెయిట్ చేశాను నేను. కానీ ఈ వారం రోజులకు ఒక పిలుపు రాదు, నన్ను అడగరు, ఎందుకు ఇచ్చిన అడరు. ఇప్పుడు ఇంకా 4 నెలల పది ఉన్నా నాకు ఎమ్మెల్యే. నేను ఏమని పోరా ప్రజల ఆయన సీడీసీలు పనిచేయని చెప్పాలా? నేను ఏమన్నా నా కార్యకర్తలకు ఏం చెప్పుకోవాలి? నేను